తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ నమస్తే తీసి గుర్తులో పెట్టు. ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా. పోయాడా? లేదు, పోసాడు. నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను. కొంతమంది అనుకుంటారు కోపంగా మాట్లాడతాడు, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఆయా పార్టీల రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి, నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడు కామెంట్ చేస్తాను తప్పితే. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించరా. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరు ఒక్కటైనా మీరు చెప్పండి. అటు చూడు బే. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకంలో శరబాజు పవన్ కళ్యాణ్ సిక్కులేరు నాకు కొడక. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? అదే ఉంటారు సార్. సింపుల్. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటా. మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి, 4 రూపాయలు వస్తాయి అంటే సంతోషమే. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు చీకు చింత కూడా లేదు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఒకరోజేమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు దొంగతనంగానే ఎవడో ఒక యూట్యూబర్ వాడుకున్నాడు. పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల ఏమైనా వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చెడు కూడా నేర్చుకుంటానమ్మా. మీ కుటుంబం బాగుంటుంది, దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే రాసుకుని సంతోషం. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా. అర్థమైందా? నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. ఊరుకోమ్మా, ఊరుకోరా. మా బాస్ ఎలా ఉంటే అలాగే నాకు. నేను జగన్ ఎలా ఉంటే అలాగే నా పైన. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బాస్ కి దూరం అయ్యే పని లేదు. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. బాస్ కి నేను ఎప్పుడో చెప్పాను, మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా, రాజకీయాలుగా దూరంగా బతుకుతాను తప్ప. ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదు. మనం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు. ప్రజలు నమ్మలేదు మీ నాటకాన్ని. వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు. అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన వాళ్ళైనా నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను, వాళ్ళు కూడా అడగపోయా.
ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్ లో మేము చూసాం, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. పర్సెంటా అందరెందుకు అని అవగాహన చేస్తాడు, అవహేళన చేస్తాడు. అవగాహన రాహిత్యంతో అవహేళన అంటే అది రా మీ బతుకులు చెడా బతుకుల ఇక్కడే చూసా. ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడా తెలియదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.